ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక పరామర్శకు వెళుతూ, ఒక సంవత్సరం తర్వాత చనిపోయిన వ్యక్తిది పరామర్శకు వెళుతూ, చనిపోయిన వ్యక్తిని తన కాన్వాయ్లో వాహనం తగిలి చనిపోయిన వ్యక్తిని పరామర్శించకుండా కుటుంబాన్నే ఇంటికి పిలిచి పరామర్శించటం, ఓదార్చటం అసలు ఎలా చూడాలంటారు ఇదంతా? అసలుకి సింగయ్య భార్యకి ఇంటికి తీసుకొచ్చి డబ్బులు ఏదో ఇచ్చేసి అప్పుడు దాకా అంతకుముందు ఒక మాట మాట్లాడింది, మా భర్తని జగన్మోహన్ రెడ్డి కారు కింద మా భర్త చనిపోయాడు అని చెప్పిన ఆమె మళ్ళా వారం తర్వాత 4 రోజుల తర్వాత మళ్ళీ లోకేష్ లోకేష్ వాళ్ళు పోయి యాన్లు ఎక్కించారు. తర్వాత లోకేష్ వాళ్ళు ఏం చేశారు, హాస్పిటల్ అప్పుడు దాకా మా ఆయన కూర్చున్నాడు, నిలబడ్డాడు, ఫోజులు ఇచ్చాడు, మాట్లాడాడని ఈమె చేతమ్మ వాళ్ళు డబ్బులు పెట్టేసి డబ్బులు కట్టామకి ఏంది 10 లక్షలు 5 లక్షలు ఇచ్చారు. ఆమె ఒక ఎరిబాగులు ఆమె వాళ్ళ మాటలు నమ్మి ఈ రకంగా చెప్తుంది. మీరు ఇంకైనా ఈ ఫేక్ ప్రచారం అనేది మీరు మానరా జగన్మోహన్ రెడ్డి? మరి ప్రతి ఒక్కటి అబద్ధాలు మానుకో జగన్మోహన్ రెడ్డి. నువ్వు అబద్ధాలు మానుకొని నిజాయితీగా రాజకీయం చెయ్యి. ప్రతి ఒక్కటి ఫేక్ రాజకీయాలు, ఫేక్ వ్యవహారాలు, మీ బతికే ఫేక్ రాజకీయాలు. ఇప్పుడు కానీ మారండి జగన్మోహన్ రెడ్డి. ఎందువల్ల అంటారు అసలు ఈ ప్రచారం చేయాల్సిన అవసరం ఏముందంటారు? మరి వాళ్ళకు ఫస్ట్ నుంచి అలవాటు అండి. బాబాయ్ వాళ్ళు చంపుకొని నారాసుర రక్త చరిత్ర అని వేసిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కాదండి. వాళ్ళకి అలవాటు, వాళ్ళని చంపుకోవడం. వాళ్ళని మాట్లాడితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంపారు, చంద్రబాబు చంపాడు, లోకేష్ చంపారు, లేకపోతే పవన్ కళ్యాణ్ చంపారు. ఈ తప్పక వాళ్ళకి ఒక్కటన్నా నోటుకొచ్చి ఒక్క నిజం అసలు నిజం మాట్లాడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు నోరు తెరిస్తే నువ్వు మీ నాయకులు పోవడం, వాళ్ళకి చెప్పడం, మాయ మాటలు చెప్పడం, డబ్బులు ఇవ్వడం, ఫేక్ ప్రచారం చేయడం. ఇది ప్రజలు అంత తెలియదు ఊర్లో జగన్మోహన్ రెడ్డి. ప్రజలకు మొత్తం తెలియదు జగన్మోహన్ రెడ్డి. రియల్గా నీ కారు కింద ఆ సింగయ్య అతను దొర్లుకుంటా, మన పుచ్చకాయలు దొరికినట్టు కారు కింద దొర్లుకుంటా తీసుకొచ్చారు. కనీసం ఆపని పక్కన మీరు కార్యకర్తలు కొంతమంది అంటున్నా కానీ మీరు పోతే వచ్చాడులే పని అని చెప్పి మీరు పని వెళ్ళారే. ఇంత దుర్మార్గం మా జగన్మోహన్ రెడ్డి. ఎంత అసలు చూస్తుంటే అసలు ఎంత బాధేస్తుందో మాకే బయట కూడా. ఇంత దుర్మార్గం చేయకూడదు జగన్మోహన్ రెడ్డి నువ్వు. అందుకే జగన్మోహన్ రెడ్డి నీకు పాపం పండే నీకు మొన్న ప్రజలు ఆ తీర్పిచ్చారు. ఇకనైనా మాను ఈ పేకు రాజకీయాలు, పేకు మాటలు, నిజాయితీ రాజకీయం చేయి. అంతేగాని ఈ దుర్మార్గ రాజకీయాలు చేస్తే నిన్ను ప్రజలు మళ్ళా నిన్ను చెప్పులతో రాళ్ళతో కొడతారు. అంటే ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏదో పాదయాత్ర మొదలు పెడతాను అంటున్నాడు కదా, మరి దాన్ని ఎలా చూడాలంటారు? దేనికండి పాదయాత్ర? ఏం చేయడానికి పాదయాత్ర? అరే ఒకసారి నువ్వు పనికి రావని జనాలు తీసి పక్కన దిగితే మళ్ళీ పాదయాత్ర అంటే ఎందుకంటే పాదయాత్ర ఏం చేస్తాం? ఇప్పుడు కూటమి గవర్నమెంట్ ఏం చేయట్లేదని నువ్వు పాదయాత్ర చేస్తావు జగన్మోహన్ రెడ్డి. 3 పిల్లలకి ఇస్తున్నాడు ఇవాళ చంద్రబాబు నాయుడు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే 3, 4 ఉన్నా 5 ఉన్నా ఎంతమందికి ఉంటే అంతమందికి ఇచ్చింది. నువ్వు ఇచ్చింది ఏం జగన్మోహన్ రెడ్డి? నువ్వు ఒక్కడికి ఆ రోజు మీరేమన్నారు? మేము ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమందికి ఇస్తా అన్నారు. నువ్వు ఇచ్చావా? ఇవాళ స్కూల్ పిల్లలకి బ్యాగులు కానీ ప్రతి ఒక్కటి నువ్వు నీ టైంలో ఏం చేస్తావు జగన్మోహన్ రెడ్డి? కనీసం చిక్కిల మీద కూడా నీ పేరు, కోడిగుడ్డు మీద కూడా జగనన్న గోరుముద్దని, కోడిగుడ్లు ఏంది, బెల్ట్ మీద ఏంది, ప్రతి ఒక్కటి జగనన్న ఈ పేర్లు వేసుకున్నాం. ఇవాళ ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి? చూడు ఒక స్కూళ్ళల్లో సన్న బియ్యం ఇవాళ మేము తింటుంటే పిల్లలు అసలు ఆనందము, అసలు మా పిల్లలు ఉంటారు ఎంత ఆనందపడుతుంటామో తినేవాళ్ళు కాదు. క్యారేజ్ తీసుకొని పోయేవాళ్ళు. ఇప్పుడు ఎందుకంటే మాకెందుకు మా నాన్న క్యారేజ్ శుభ్రంగా స్కూల్లో బ్రహ్మాండంగా కోడిగుడ్డు పెడుతున్నారు, కూరలు చిక్కీలు బ్రహ్మాండం పెడుతున్నారు, భోజనం శుభ్రంగా మేము తింటున్నాము, సన్న బియ్యం బాగుంది, ఇంతకుముందు కడుపు నొప్పి అయింది, ఆ బియ్యం తినలేకపోయాము, ఇప్పుడు బ్రహ్మాండంగా ఉందని పిల్లలు చెప్తున్నారు. ఇలా జగన్మోహన్ రెడ్డి ఆలోచించు. అది ఇప్పుడు అది ఏం పెట్టాడు, ఆ పేరు కూడా ఏం పెట్టాడు, ఆయన పేరు పెట్టాడు సర్వేపల్లి రాధాకృష్ణమూర్తి అని పేరు పెట్టాడు. అది గొప్ప నాయకుడు, ఆయన గొప్ప వ్యక్తి అతను. అలాంటి వాళ్ళు పేరు పెట్టాలా? ఏ జగన్మోహన్ రెడ్డి ప్రతి దాంట్లో అరే గోళ్ళకు రంగులు వేసుకున్నావు, పంచాయతీ ఆఫీసులకు రంగులు వేసుకున్నావు, టిక్కో గృహాలు వాటికి రంగులు వేసుకున్నావు. ఈ రంగులకి ఎన్ని వేల కోట్లు పెట్టావు జగన్మోహన్ రెడ్డి. ఆ అన్ని వేల కోట్లు పెడితే బ్రహ్మాండంగా ఈ రాష్ట్రంలో నెంబర్ 1 పథకానికి ఇవ్వచ్చు డబ్బులు పెట్టి. నువ్వు ఈ రకంగా ప్రజల సొమ్ము నువ్వు ఎంత దుబారా చేసావు తెలుసా? నీ సొమ్ము నేను కాదది, ప్రజల సొమ్ము. మేము ట్యాక్సీలు కట్టి మేము అన్ని కడితే మా డబ్బు మాకు ఇస్తున్నావు. నీ చేతిలో డబ్బులు కాదు.
ఎవరు ఇచ్చినా మీ చేతుల డబ్బులు కాదు, మా డబ్బులు. కానీ ఆ డబ్బులు ప్రజలకు చేరుతున్నాయా, సక్రంగా చేరుతున్నాయా, సక్రంగా తగ్గుతున్నాయా, అది ఉండాలి. ఎంత కాడికి నువ్వు పెట్టిందంతా ఆ రంగులకి, నీ బొమ్మలకి, లాస్ట్ పొలాలలో రాళ్ళు, ఆ రాళ్ళకు సర్వే రాళ్ళు అండి అవి. ఆ రాళ్ళకు 70 కోట్లు అంట. ఆ 70 కోట్లు పెడితే మంచి ఏదైనా దానికి ఉపయోగపడుద్ది. ఈ రకంగా నువ్వు ఎంత ఈ రాష్ట్ర ప్రభుత్వం డబ్బు ఎంత నాశనం చేసావు ఈ 5 ఏళ్ళు. అదే ఆ డబ్బే కానీ మంచిగా ఉపయోగపడితే ఎంత అభివృద్ధి జరిగేది జగన్మోహన్ రెడ్డి. ఏదైనా అభివృద్ధి చేయరు జగన్మోహన్ రెడ్డి. 5 సంవత్సరాలు నువ్వు వచ్చిన ప్రభుత్వం వచ్చి 5 ఏళ్ళు ప్రభుత్వం చేస్తే ఎక్కడైనా రోడ్లలో మట్టి ఏడాది రోడ్లు వేసావు జగన్మోహన్ రెడ్డి. ఇలా కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క రోడ్లు, కాలువలు, కలట్లు మా గుంటూరు నగరమే ఉందండి. అసలు ఒకప్పుడు మట్టి ఇలా 5 ఏళ్ళు. ఇవాళ కలట్లు కానీ, రోడ్లు కానీ, గుంటూరు శంకరాస్ బ్రిడ్జి, ఇక్కడ బ్రిడ్జి మొత్తం 4-5 బ్రిడ్జిలు పెమ్మసాని చంద్రశేఖర్ గారు తెచ్చి బ్రహ్మాండ బ్రిడ్జిలు వేస్తున్నాడు. నువ్వు ఒక్క నందివేలికి బ్రిడ్జి సగం 70% చంద్రబాబు కడితే దాన్ని ఆపేసి దాన్ని పక్కకు పెడితే ఇవాళ మళ్ళీ మేము చంద్రబాబు గవర్నమెంట్లో మళ్ళీ ఇవాళ తీసుకొచ్చి కడుతున్నారు. ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి, రాష్ట్రానికి అభివృద్ధి కావాలా, ఏంది సంక్షేమం కావాలా, అభివృద్ధి కావాలా, అవి చేసి ప్రజలకు ఉపయోగపడే పనులు చెయ్యి. అంతేగాని ఎంత కాడికి వాణ్ణి చంపుతాము, ఈయన చంపుతాము, రప్ప అంటారు. ఈ రకంగా మీరు చేసే ప్రతి ఒక్క దుర్మార్గం పనులు చేస్తున్నావు. నువ్వు పాదయాత్ర కాదు జగన్మోహన్ రెడ్డి, నువ్వు చేయాల్సిందే పాదయాత్ర కాదు, ముందు చేయాల్సింది మీ చెల్లెలు మీ అమ్మకాడికి పోయి అక్కడికి పోయి వాళ్ళ దగ్గర యాత్ర చెయ్యి, వాళ్ళు పరామర్శించి ఆ యాత్ర చెయ్యి. ముందు నువ్వు పాదయాత్ర కాదు, ముందు ఆ యాత్ర చేయి. అప్పుడు నేను ప్రజలు విశ్వసిస్తారు. నువ్వు తల్లిని పక్కన పెట్టావు, చెల్లిని పక్కన పెట్టావు, ఎవరిని పక్కన పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి. నీ బాబాయ్ కూతురు పాపము, సునీత పాపం, ఆమె ఇయాల్టి కూడా పాపం ఢిల్లీ చుట్టూ వాడి చుట్టూ ఆ సిబిఐ కేసులు పట్టుకొని పాపం తిరుగుతూ ఉంది ఆ తల్లి పాపం. సొంత బాబాయ్ కూతురు రక్త సంబంధం అయ్యా జగన్మోహన్ రెడ్డి. రక్త సంబంధం అంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి, అసలు నీకు రక్త సంబంధం అనేది తెలుసా జగన్మోహన్ రెడ్డి? రక్త సంబంధం అనేది నీకు అసలు ఉందే రక్త సంబంధం. తల్లి లేదు, చెల్లి లేదు, బాబాయ్ లేదు. బాబాయ్ నామని గొడవలతో నరికి చెప్పావు. ఎవరు జగన్మోహన్ రెడ్డి? నీకు ఎవరు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి? ఏం చేసుకుంటావు జగన్మోహన్ రెడ్డి? కోట్ల ఆస్తి, ఇన్ని వేల కోట్ల ఆస్తి జగన్మోహన్ రెడ్డి. ఈ ఆస్తి నువ్వు నెత్తిపెట్టి తగలబెట్టుకో పోతా జగన్మోహన్ రెడ్డి. ఆస్తులు 1,000 కోట్ల ఆస్తులు. అరే నీ చెల్లి పిల్లలేగా, వాళ్ళకి ఇవ్వాలిగా, వాళ్ళకి ఇవ్వవు, తల్లికి ఇవ్వవు, మొత్తం నెత్తిని పెట్టుకొని పోతావు జగన్మోహన్ రెడ్డి. పోయేటప్పుడు నీ దాంట్లో సగమన్నా ఈ ప్రజలకు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మంచి చేయడం కోసం ఆయన యాత్ర అంటున్నాడు కదా. ప్రజలకి ఏంటంటే ఆయన చేసే మంచి, ప్రజలు ఆయన చేసేసి అందరికి ప్రజలు చేసి విరక్తి కలిగింది. ఆయన చేసిన మంచి 5 ఏళ్ళు ఆయన చేసిన మంచి విరక్తి కలిగి ప్రజలు నిన్ను ఆ రకంగా పంపించారు. నీ కనీస ప్రతిపక్ష హోదా కూడా ఈ ప్రజలు ఇవ్వలా. నువ్వు అసెంబ్లీకి రావు, భయాన్ని మాట్లాడంటే అసెంబ్లీకి రావు. నీకు ఒక భయం అసెంబ్లీకి రావాలంటే, అసెంబ్లీకి రావు. ఆడేదో ఒకటి ఎప్పుడో ఒకసారి ప్రెస్ మీట్ పెడతావు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో నువ్వు ఏ రోజన్నా ఒక్క ప్రెస్ మీట్ పెట్టావు జగన్మోహన్ రెడ్డి? ఒక్క ప్రెస్ మీట్ నువ్వు పెట్టావా? ఆ సజ్జలు ఒకడు ఉన్నాడు, నీ తాబేలుదారు, ఆ సజ్జలు వస్తాడు, వచ్చేది 4 మాటలు తిట్టేది, వెళ్తాడు. ఇది నువ్వు చేసింది 5 ఏళ్ళు. ఒక్క ప్రెస్ మీట్ ప్రజలకు ఉపయోగం చేసావా? ఇలా చంద్రబాబు ఉన్నాడు, ప్రతి ఒక్క విషయం కోనసంగా మొత్తం డీటెయిల్గా అన్ని చెప్పి, ఇదిగో దీనికి ఇలా చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అన్ని ప్రజలకు వివరంగా చెప్తున్నాడు. వివరంగా ప్రజలకు అభివృద్ధి కార్యక్రమం, ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం అన్ని ఏకదమ్ముగా చేస్తున్నాడు.